అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. ప్రమాదకరంగా కాలువలు ప్రవహిస్తున్నాయి. దీంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. రంపచోడవరంలో కొండ కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఓ గర్భిణిని ట్రాక్టర్పై ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. ప్రమాదకరంగా కాలువలు ప్రవహిస్తున్నాయి. దీంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. రంపచోడవరంలోని కొండ కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఓ గర్భిణిని ట్రాక్టర్పై ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు. శ్రీరామమూర్తి. మాధురి, ఏదైతే వాయుగుండం ప్రభావంతో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు వల్ల తూర్పుగోదావరి అంటే ఉమ్మడి తూర్పుగోదావరి అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వాగులు వంకలు కొండలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కొండవాగులు కూడా చాలా భారీగా పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక్కడ చింతూరు ఏజెన్సీలో డొంకరాయిలి గేట్లు ఎత్తి దాదాపు 1,10,000 క్యూసెక్కుల నీరు దిగుకి విడుదల చేస్తున్నారు. ఇక్కడ సీలేరు సబరి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు రంపచోడవరంలో చూసినట్లయితే రంపచోడవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, దేవిపట్నం ఈ ప్రాంతాల్లో మొత్తం కుంభవృష్టి వర్షం కురుస్తూ ఉంది. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైతే చెరువూరు నిమ్మలపాలెం మధ్య కొండవాగు పొంగి రాకపోకలు నిలిచిపోయి చాలా గ్రామాలకి ఏజెన్సీ గ్రామాలకి వెళ్ళడానికి రావడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. అయితే ఒక గర్భిణీ స్త్రీ పురిటి నొప్పులతోటి బాధపడుతుంతో ట్రాక్టర్ మీద ప్రభుత్వ ఆసుపత్రికి చెరువూరు నిమ్మలపాలెం మధ్య ఆ వాగుని దాటించడానికి ట్రాక్టర్ మీద దాటించి తీసుకెళ్లిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో చోటు చేసుకునే పరిస్థితి. మరో 2 రోజుల పాటు ఇదే వాయుగుండంతో ప్రభావంతో మరింతగా భారీ వర్షాలు కురిసే ప్రభావం ఉండడంతో ఇప్పటికే ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. మరింతగా వరద ఉధృతి పెరిగే పరిస్థితి, అలాగే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. చూసినట్లయితే అదే వరద ఉధృతి కూడా ఏలేరుకి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చింతూరులో చూసినట్లయితే జాతీయ రహదారి మీద వరద ప్రవాహం ప్రవహిస్తుంది. ఒడిశా ఛత్తీస్గఢ్కి వెళ్లే జాతీయ రహదారి మీద. అదేవిధంగా చూసినట్లయితే సోకలేరు పొంగి విఆర్పురం చింతూరు మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మరింతగా వరద ప్రభావం పెరిగినట్లయితే కోనవరం దగ్గర సబరి పొంగి మళ్ళీ గోదావరిలో కూడా వరద పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైనా వాయుగుండం ప్రభావంతో భారీగా కురుస్తున్న భారీ వర్షాలకి అతరాకుతరమైన పరిస్థితి అల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. ఎక్కడ చూసినా వాగులు వంకలు జలపాతాలు చాలా ఓరిన పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామమూర్తి.